జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ ఏదైతే అహంకారం కానీ పొగరు కానీ బలుపు కానీ ఉందో అదైతే తగ్గినట్టుగా కనపట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యం మనందరికీ తెలిసిందే. ఆడు లేదు, ఈడు లేదు, సొంత పార్టీ లేదు, అపోజిషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే అంత. జగన్మోహన్ రెడ్డి విధానాలు అందరికీ తెలిసిందే. అయితే నిన్న బహిరంగంగా ఒక పోలీస్ అధికారిని కూడా బెదిరించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ లేదా ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇంచుమించు ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి బహిరంగంగా బెలిసి నీ అంతు చూస్తా, నీ కథలన్నీ తేలుస్తా, వచ్చేది మేమేనని చెప్పి బెదిరించినట్టుగా ఒక వార్త వచ్చింది. ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డికి బంధువు అయినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకి నివాళులు అర్పించడానికి అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడ పులివెందుల డిఎస్పీగా ఉన్నటువంటి మురళీ నాయక్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి వార్న్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా ఇదే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బహిరంగంగా ఇదేదో మూడో కంటికి తెలియకుండా జరిగిన వ్యవహారం కాదు. అక్కడ అంతమంది ఉండగానే బహుశా జగన్మోహన్ రెడ్డికి మరి అప్పుడు ఎవరైనా కావాలని గుర్తు చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి మరి ఘటనలో గుర్తుపెట్టుకుని పిలిపించాడో తెలియదు. కానీ సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు బందోబస్తు కోసం వెళ్తారు కాబట్టి డిఎస్పీ కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు డిఎస్పీ రమ్మని మురళీ నాయకుని రమ్మని పిలిస్తే వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఏంటి ఈ మధ్యన సోషల్ మీడియా కేసుల పేరుతో మా వాళ్ళని వేధిస్తున్నారు, వచ్చేది మా ప్రభుత్వమే, మీరు కావాలని వేధిస్తే ఒక్కొక్కటి అంతు చూస్తాను. ఇన్నేళ్ల చరిత్రలో పులివెందుల్లో వైసీపీ కార్యకర్తల మీద లేకపోతే గత మంత్రి కాంగ్రెస్ అనుకోండి మా కార్యకర్తల మీద చేసిన వాడే లేడు. ఈ రోజు మీరు వాళ్ళ అండ చూసుకుని చంద్రబాబు అండో లేకపోతే లోకేష్ అండో చూసుకుని మీరు రెచ్చిపోతే వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లెక్కలు తేల్చేస్తానని చెప్పి ఒక అధికారిని సాధారణంగా ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది కామన్. ఇది తప్పుడు కేసులు అంటంలో తప్పు లేదు, పోలీసులు ఇది అంటాం వేరు, బట్ అది రాజకీయం. బట్ ఇక్కడ ఒక అధికారిని పిలిపించి ఏదైనా మాట్లాడాలంటే పొలిటికల్గా మాట్లాడుకోవాలా, పొలిటికల్ విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వైసీపీ హయాంలో మీ వాళ్ళు చేసింది ఏంటి? మీ వాళ్ళు మీన్స్ వైసీపీ పోలీసులు. అప్పుడు కూడా అదే పోలీసులు మరి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, బట్ పొలిటికల్ విమర్శలు చేశారు, తర్వాత లీగల్గా ఎదుర్కొన్నారు. అంతేగాని పోలీసు అధికారులు అంతు చూస్తామని ఏం బెదిరించలేదే. ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా నిజంగానే తప్పుడు కేసులు ఏదైనా పెడితే ప్లస్ ఇల్లీగల్గా ఎదుర్కోవచ్చు. నారా లోకేష్ చెప్పింది కూడా అదే. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే తర్వాత ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పాడు. అంతే తప్ప మీరు అంతు చూస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, తాట తీస్తా లాంటి పదాలు వాళ్ళ. చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఆ మాటలు మాట్లాడాల. పోలీసులు దయచేసి ఎవరో తప్పు చేయొద్దండి, తర్వాత మీరు ఇబ్బంది పడతారని చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డిలా బెదిరించలేదే. ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పిలిచి బెదిరించడం అంటే చిన్న వ్యవహారం కాదు. అందులోనూ అది జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాన్స్టిట్యున్సీ. అసలు ఇష్యూ ఎక్కడొచ్చిందా అంటే వర్రా రవీంద్రారెడ్డిని అలాగే రాఘవరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, వీరిద్దరి మీద కేసులు పెట్టారు. గతంలో అసభ్య పదజాలంతో దూషించిన దాని మీద సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు నడుస్తున్నాయి. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా కస్టడీలో ఉన్నారు. వర్రా రవీంద్రారెడ్డి నోరు కూడా విప్పేశాడు. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి చెప్తేనే చేశాము, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు, మా పేరుతో డబ్బులు కూడా వాళ్ళే తినేశారని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి నోరు విప్పాడు. దీన్ని ఎవరు నడిపారు, ఎవరు పోస్టులు ఇచ్చారు అనేది బయట పెట్టాడు. వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన బూత్ కంటెంట్ కానివ్వండి, ఆ పోస్టులు కానివ్వండి, ఎవరు రాసి ఇచ్చారు? అవినాష్ రెడ్డి పిఏ రాసి ఇచ్చాడు, రాఘవరెడ్డి రాసి ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి వ్యవహారంలో డిఎస్పీ కొంచెం దూకుడుగా వ్యవహరించాడని చెప్పి బహుశా పులివెందుల్లో ఎవరైనా చెప్పుండొచ్చు జగన్మోహన్ రెడ్డికి. దాని గురించి పులివెందుల డిఎస్పీని పిలిచి మరీ బెదిరించడం అనేది జగన్మోహన్ రెడ్డికి పోలీసులను బెదిరించడం కొత్త కాదు. మీరు గతంలో 2014-19 మధ్యలో జగన్మోహన్ పెట్టుబడుల సదస్సు సందర్భంగా వైజాగ్ సదస్సు నిర్వహిస్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకోవాలని చెప్పి ప్లాన్ చేసి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తే అప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటే అప్పుడు ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. మేబీ 2017 సమయంలో అయ్యి ఉండొచ్చు. అప్పుడు బెదిరించాడు. ఏమని? నువ్వు తమాషాలు చేస్తున్నావా, ఎవరిని ఆపుతున్నావో తెలుసా, కాబోయే ముఖ్యమంత్రిని ఆపుతున్నావు, 2 ఏళ్ళు ఓపిక పట్టండి, మీ అందరూ అంతూ చూస్తానని చెప్పి అక్కడ పోలీసు అధికారులను బెదిరించాడు. సరే అది అయిపోయింది. తర్వాత ఈ ఇంకొక వ్యవహారంలో రోజాని అరెస్ట్ చేసిన ఒక మహిళా పోలీసు మీదే మొహం మీద చేపెట్టి బెదిరించాడు గతంలో. ఇది కూడా వాళ్ళు 2014-19 టైంలో రోజాను ఒక కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. ఒక మహిళా సిఐ, మేబీ సిఐ అనుకుంటా, బెదిరించాడు. ఏం తమాషా చేస్తున్నారా, వచ్చేది మా ప్రభుత్వమే, మీరు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఏలు మొహం మీద పెట్టి ఒక మహిళా పోలీస్ అధికారిని బెదిరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి బెదిరించడం కొత్త కాదు. గతంలో కలెక్టర్ని బెదిరించిన ఘటన మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఏదో కేసు కూడా నడుస్తున్నట్టుంది. అది ఎన్నికల సమయంలోనే ఎప్పుడో 2019 ఎన్నికల సమయం, మరి అంతకు ముందుతో కలెక్టర్ని కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరించాడని చెప్పి కూడా ఏదో కేసు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారులను బెదిరించడం కొత్త కాదు. అంటే
తాను రాజకీయ నాయకుడిగా ఉన్నాను కాబట్టి తన ముందు ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్ళ కనపడుతున్నారేమో జగన్మోహన్ రెడ్డికి, అందరినీ బెదిరించుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు డిఎస్పీ మీద బెదిరించిన దానికి వాస్తవానికి కేసు నమోదు చేయాలి. పాపం మురళీ నాయక్ అనే వ్యక్తి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే పులివెందులు అనేది వాళ్ళ లోకల్ కాన్స్టిట్యున్సీ, సరే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాగ ఉంటారో తెలియదు కాబట్టి అది వేరే విషయం అనుకోండి. కానీ ఒక అధికారిని బెదిరించడం అనేది తప్పు. నిజంగా ఆ డిఎస్పీ గారు తప్పుడు కేసులు పెట్టుంటే మీరు లీగల్గా ఎందుకు ఎదుర్కోట్లా? కోర్టులు బెయిల్ ఇవ్వలేదు కదా. వర్రా రవీంద్రారెడ్డికి కోర్టులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. ఎందుకు నిరాకరించాయి? ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి కేసుల్ని తీవ్రంగా పరిగణించాలన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వలేదు. అరే లీగల్గానే మీ వాళ్ళు తప్పు చేశారని నిరూపించబడితే ఇప్పుడు డిఎస్పీని బెదిరించడం ఏంటి పోలీసు అధికారిని? మీరు ఏదన్నుంటే రాజకీయంగా చూసుకోవాలి. ఒకవేళ వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టలేదా? ఆ మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పే దమ్ముందా? అంటే పోలీసు అధికారులు అంటే అంటే తను ఎవరిని బెదిరించినా ఏం చేయరనే ఒక అపోహలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో అంటే తన మనుషులను వేసుకునేవాడు, తను చెప్పినట్టు చేసేవాడు. ఇక్కడ అంతా లీగల్గా జరుగుతుంది కదా. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆధారాలు పెట్టారు, కోర్టే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయానా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఇంత జరిగినప్పుడు ఒక డిఎస్పీ అధికారిని బెదిరించడం అంటే మరి ఏమనుకోవాలి? ఇది అహంకారం కదా. అరే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మనకు ధైర్యం చాలదు. అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎత్తలో చెప్పే దమ్ముందా? ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. ఎలాగిస్తారు? ప్రజలు మన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఎవడెత్తాడు? అడగడానికి నీకైనా సిగ్గు ఉండాలి కదా. అరే ప్రజలే నాకు ఓట్లే లేదు, నేనే అడుక్కోవడం ఏంటని నీకు సిగ్గు ఉండాలి కదా. సరే రాజకీయాల్లో గెలిపోవడం సహజం, నువ్వు రావచ్చు కదా, అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు కదా. దీని మీదే మాట్లాడు, సోషల్ మీడియా కేసుల మీదే మాట్లాడు. అసెంబ్లీలో కూర్చుని దమ్ముంటే నువ్వు గతంలో ఏమన్నావు? అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిరోజు నేను బయట ప్రెస్ మీట్లు పెడతాను. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు అసెంబ్లీ సమావేశాలప్పుడు? వాళ్ళు లోన మాట్లాడితే నేను బయట మాట్లాడతానని చెప్పావు కదా. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాను అంటే ఓర్చుకోలేకపోతున్నాడు. నిన్నటి వరకు అధికార దర్పణాన్ని అనుభవించి, అంతా రాజభోగాలు అనుభవించి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఎమ్మెల్యే స్థాయికి పడిపోతే, ఆ సెక్యూరిటీ మొత్తం తగ్గిపోతే, ఎవడు విలువ ఇవ్వకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి కొడుపు రగిలిపోతుంది. నువ్వు చేసిన పనులన్నీ నీ స్థాయికి తీసుకొచ్చాయి. గతంలో చంద్రబాబు గారు కూడా 23 స్థానాలు వచ్చాయి, కానీ ఆయన ఏ రోజు ఎవరిని బెదిరించలేదే. ఆయన చెప్పింది ఒకటే, మీరు తప్పు చేస్తే లీగల్గా ఇబ్బంది పడతారు రేపటి రోజున. నువ్వు కూడా అదే చెప్పు. బాబు మురళీ నాయక్, నువ్వు ఇలా తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో నీ మీద ఎంక్వైరీ చేస్తావు వచ్చిన తర్వాత అని చెప్పు. అంతేగాని ఏం తమాషాలు చేస్తున్నావా? మా వాళ్ళ మీద కేసులు పెడతావా? పులివెందుల్లో అంత పోటీగాడివా? 30 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మా కార్యకర్తల మీద చేసిన వాడే లేడు. ఈ టైపు బెదిరింపులు మరి పోలీసు శాఖ కూడా దీని మీద వెంటనే స్పందించాలా. ఒకవేళ నిజంగా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. ఒక అధికారిని బెదిరించిన దాని మీద కేసు నమోదు చేయాలి. ఆల్రెడీ కలెక్టర్ని బెదిరించిన కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, నడుస్తున్నాయి, క్లోజ్ అయినా తెలియదు, కానీ ఆ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పాలించి ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనను, ఏది నియంత పాలన ఏది ప్రజాస్వామ్య పాలన ప్రజలకే తెలుసు. ప్రజలే తీర్పు ఇచ్చి ఆల్రెడీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో, వైసీపీ హయాంలో ఏం జరిగిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుందో ప్రజలు కళ్ళ ముందే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా తన అహంకారాన్ని తగ్గించుకోకపోతే హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. హుందాగా ప్రవర్తించడం నేర్చుకోకపోతే వచ్చేసారి 11 సీట్లు కూడా రావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.